ఫ్రెండ్స్, మన రోజువారీ జీవితంలో పాల ప్యాకెట్ దగ్గర నుంచి కిరాణా షాప్ వరకు, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కరెంట్ బిల్ వరకు అన్ని యూపీఐతోనే చెల్లిస్తున్నాం. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా, మనం ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సరే, కానీ మన దగ్గర పైసా కూడా తీసుకోకుండా ఈ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే కంపెనీలు ఎలా నడుస్తున్నాయి? వాటికి లాభం ఎక్కడి నుంచి వస్తుంది? మరో విషయం, ఈ రేసులో పేటిఎం, గూగుల్ పే కంటే ఫోన్పే ఎలా ముందంజలో ఉంది? దానికి కారణాలు ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఫోన్పే విజయం వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి, మీకు తెలియాలి. ముందుగా ఫోన్పే కథ ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాం. 2015లో సమీర్ నిగమ్, రాహుల్ చారి, బుర్జిన్ ఇంజనీర్ అనే ముగ్గురు వాజీ ఫ్లిప్కార్ట్ ఉద్యోగులు దీన్ని స్థాపించారు. ప్రారంభంలో మొబైల్ రీఛార్జ్, బిల్ చెల్లింపుల కోసం ఒక డిజిటల్ వ్యాలెట్ లాగా ప్రారంభమైంది. కానీ 2016లో భారతదేశంలో యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ప్రవేశపెట్టడం ఈ కంపెనీకి పెద్ద టర్నింగ్ పాయింట్. యూపీఐ అనేది మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా డబ్బును వేరొక బ్యాంక్ ఖాతాకు సులభంగా పంపే విధానం. ఫోన్పే టెక్నాలజీని త్వరగా అర్థం చేసుకుని దీన్ని తమ యూపీఐలో చేర్చి దేశంలో మొట్టమొదటి యూపీఐ ఆధారిత యాప్గా నిలిచింది. ఈ సమయంలో ఫ్లిప్కార్ట్ ఫోన్పేని కొనుగోలు చేయడం దానికి ఒక పెద్ద పుష్ని ఇచ్చింది. ఈ డీల్ ఫోన్పే మరింత వేగంగా పెరగడానికి సహాయపడింది. ఇప్పుడు అసలు ప్రశ్న, పేటిఎం, గూగుల్ పే కంటే ఫోన్పే ఎలా పాపులర్ అయింది? దీనికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫోన్పే యాప్ని చాలా సులభంగా ఎవరికైనా అర్థమయ్యేలా రూపొందించారు. కేవలం ఒక ఫోన్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపేలా చేసింది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు చాలా ఉపయోగపడింది. రెండు, క్యూఆర్ కోడ్. ఫోన్పే దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి షాప్లో తమ క్యూఆర్ కోడ్ లభిస్తుందని నిర్ధారించుకుంది. వారు చిన్న వ్యాపారులకు కూడా క్యూఆర్ కోడ్లను అందించడం ద్వారా వారిని యూపీఐ వ్యవస్థలోకి తీసుకొచ్చారు. మూడోది, రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్. ప్రారంభంలో ఫోన్పే యూజర్లను ఆకర్షించడానికి క్యాష్ బ్యాక్లను అందించేది. అయితే ఇది కేవలం డబ్బు ఆదా చేయడానికి మాత్రమే కాకుండా యూజర్ల అలవాట్లను మార్చడానికి బాగా సహాయపడింది. నాలుగు, బహుళ భాషా ముందిత్తు. ఫోన్పే యాప్ వివిధ భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు మరింత దగ్గరైంది. ఇప్పుడు మనందరికీ ఉన్న సందేహం, మనం ఉచితంగా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, మరి ఈ కంపెనీలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? యూపీఐ కంపెనీలకు ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయో చూద్దాం. ఒకటి, వ్యాపారం నుండి ఫీజు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. యూపీఐ ద్వారా జరిగే ప్రతి లావాదేవీపై వ్యాపారులు కొంత ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు యూపీఐ కంపెనీలకు ఆదాయం ఇస్తుంది. అయితే చిన్న వ్యాపారులకు ఈ ఫీజు నుంచి కొంత మినహాయింపు ఉంటుంది. రెండు, బిల్లు చెల్లింపులు అండ్ రీఛార్జ్లు. ఫోన్పే ద్వారా మనం కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్లు చేస్తాం. ఈ చెల్లింపుల ద్వారా కూడా ఫోన్పేకి కొంత ఆదాయం వస్తుంది. మూడు, యాడ్స్. ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే మనకి రకరకాల యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ యాడ్స్ ద్వారా కూడా ఫోన్పేకి డబ్బులు వస్తాయి. నాలుగు, ఆర్థిక ఉత్పత్తుల అమ్మకం. ఫోన్పే ఇప్పుడు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ వంటి ఆర్థిక ఉత్పత్తులను తమ యాప్లో అమ్ముతుంది. ఈ ఉత్పత్తుల ద్వారా కూడా ఫోన్పేకి డబ్బులు వస్తాయి. ఐదు, డేటా విశ్లేషణ. ఫోన్పే యూజర్ లావాదేవీల డేటాను విశ్లేషించి వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకొని వారికి అనుగుణంగా కొత్త సేవలు అందిస్తుంది. దీని ద్వారా కూడా డబ్బులు వస్తాయి. ఫోన్పే భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే కంపెనీ మరింత విస్తారానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. ఒకటి, కొత్త సేవలు. ఫోన్పే త్వరలో మరిన్ని కొత్త సేవలను అందించడానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్ బుకింగ్ వంటి సేవలు కూడా ఉండొచ్చు. రెండు, అంతర్జాతీయ విస్తరణ. ఫోన్పే తమ సేవలను ఇతర దేశాల్లో కూడా విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. మూడు, చిన్న వ్యాపారులకు సహాయం. ఫోన్పే చిన్న వ్యాపారులకు మరింత సహాయం చేయడానికి, కొత్త సేవలు అందించడానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో లోన్లు, ఇన్సూరెన్స్లు వంటి సేవలు ఉండొచ్చు. ఇప్పటికే ఇవన్నీ చేర్చారు ఇందులో, ఫోన్పేలో ఉన్నాయి. మీరు లోన్ తీసుకోవచ్చు, ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఫైనల్ గా ఫోన్పే విజయం వెనుకున్న రహస్యాలు, యూపీఐ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.